పెళ్లి చేసుకున్న తర్వాత యూజువల్‌గా ఒక అమ్మాయి అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఈ రైట్స్ ఉంటాయి. అంటే రైట్ టు రెసిడెన్స్, రైట్ టు మెయింటెనెన్స్ ఆల్ థాట్. సో, అవన్నీ రైట్స్ ఒస్తాయి. కానీ అబ్బాయికి ఎలాంటి రైట్స్ ఉంటాయి పెళ్లి చేసుకున్న తర్వాత అంటే, ఫస్ట్ రైట్ ఏంటంటే ఆఫీషియల్‌గా మీ వైఫ్ వచ్చింది కాబట్టి మీకు రైట్ కంటే ఎక్కువ మీకు డ్యూటీనే ఉంటది. అంటే సెక్షన్ 125 కింద మీరు మెయింటైన్ చేయాలి. మీ వైఫ్‌ని పెళ్లి చేసుకున్న నెక్స్ట్ డే నుంచి మీ వైఫ్‌ని మీరు పోషించాల్సిందే. ఇంకా అది మీరు దాని నుంచి మీరు ఏది కూడా మీరు తప్పించుకోలేరు. బట్ మీకున్న స్పెషల్ రైట్స్ ఏందంటే, ఒక్కవేళ వైఫ్ గనుక మిమ్మల్ని టార్చర్ పెడుతుంది, ఒకవేళ ఫిజికల్ అబ్యూజ్ అయింది, మెంటల్ అబ్యూజ్ అయింది, మీరు తట్టుకోలేని పరిస్థితులు ఉంటే మాత్రం డీవీసీ కింద అంటే డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద మీరెళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టొచ్చు. ఇది మీకుండే రైట్. ఇది మీరు చాలామంది మెన్‌కి ఈ రైట్ ఉందని తెలీదు. ఓన్లీ డొమెస్టిక్ వయలెన్స్ అంటే ఓన్లీ విమెన్‌కి అప్లై అయితదంటే లేదు కాదు. ఈవెన్ మెన్ కూడా అప్లై అవుతది. అంటే అది కాకుండా ఒకవేళ మీ మీద గనక 85 బిఎన్ఎస్ అంటే 498 కింద మీ మీద వైఫ్ ఫేక్ కేసెస్ పెట్టింది. డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ లేకపోతే ఒకవేళ హరాస్మెంట్ అలాంటి కేసెస్ గనక మీ మీద పెడితే మీరు వెళ్లి హైకోర్ట్‌లో క్వాష్ చేపించుకోవచ్చు. ఒకవేళ ఫేక్ కేస్ అయితే మాత్రమే మీకు 100% రైట్ ఉంది. ఎందుకంటే మీ మీద పెట్టిందే ఫేక్ కేస్. సో, ఆ ఫేక్ కేస్ మీరు క్వాష్ చేపించుకునే ఛాన్స్ మీకుంది. దానికేం చేయొచ్చు అంటే మీరు ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకొని వెళ్ళి అడ్వకేట్‌ని కలిసి మీకున్న ప్రాబ్లమ్ అంతా కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకొనెళ్లి క్వాష్ చేస్తే హైకోర్ట్‌లో మీకు 100% క్వాష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.